ష్యూర్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చేస్తుంది. ఓకే, మన ఇది శాటిలైట్ టౌన్స్ వచ్చేస్తాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల. ఈవెన్ ఎవ్రీ టౌన్ విల్ గెట్ ఏ మల్టీప్లెక్స్. అప్పుడు డెఫినెట్లీ యూనో వాళ్ళకి చిన్న చిన్న థియేటర్లు కాంపిటీషను. దీంట్లో పెరగనైతే పెరగదు, ఇంకా 150 పైన తగ్గించవచ్చు టు గెట్ ద ఆడియన్స్ అని నా గట్ ఫీల్ అనమాట. అది వర్కౌట్ అవుతుంది ష్యూర్గా. అది ఎప్పుడో ఒకప్పుడు అంటే పీక్కి వెళ్ళిపోతుంది ఈ ప్రాబ్లం, వెళ్ళిపోయి అప్పుడు ఒక సొల్యూషన్ వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ కనుక తలుచుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నో వన్ ఈజ్ రియల్లీ పుట్టింగ్ సిన్సియర్ ఎఫర్ట్స్ అని నేను అనుకుంటున్నా. ఈ పైరేసీ అయితే జస్ట్ డ్యూ టు టికెట్ ధర ఎక్కువనండి. ఒక మిడిల్ క్లాస్ పీపుల్, ఒక నలుగురు ఉన్న కుటుంబం ఒకసారి ఒక వీకెండ్ సినిమాకి వెళ్ళాలంటే ఇట్ ఈస్ కాస్టింగ్ దెమ్ 1500 రూపీస్. ఓకే, ఇమ్మీడియట్గా దే విల్ జస్ట్ గో ఫర్ ఏ ఇమ్మీడియట్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదా. నాకు అంటే అదే గుర్తొస్తూ ఉంటుంది నాకు. పైరసీ అనగానే ఇంజనీరింగ్లో ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. నెల మొదలు పెట్టినప్పుడు ఆ నెల రాగానే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి. అప్పుడు కొంచెం మంచి బ్రాండెడ్ సిగరెట్ తాగేవాడు. 15th కల్లా కొంచెం బ్రాండ్ తగ్గేది. మంత్ ఎండ్కి బీడీలకు వచ్చేవాడు. నిజం, మంత్ ఎండ్కి బీడీలకు వచ్చేవాడండి. ఐ హ్యావ్ సీన్ ఒక్కసారి వాడి జేబులో డబ్బులు లేకపోతే వాడు అంతకుముందు కాల్చిన బీడీలు సిగరెట్ ముక్కలు రూమ్లో పడి ఉంటాయి చూడండి, అది కూడా తాగేవాడు మళ్ళీ అంటించుకొని. అంటే మన చేతిలో డబ్బులను బట్టి, ఆ వీలును బట్టి. సో షూర్గా ఏం చేస్తారంటే 1000 రూపీస్ ఎందుకు ఖర్చు పెట్టాలి, నాకు ఇమ్మీడియట్ అవైలబుల్ ఇది ఉంది కదా అని చూసేస్తాడనమాట పైరేటెడ్. గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్. ఐ థింక్ నా స్క్రిప్ట్ నవంబర్లోనే అవ్వాల్సింది, ఇంకొంచెం చేంజెస్ చేస్తున్నాను. అంటే బౌండ్ స్క్రిప్ట్ లేనిది చేయడం అనవసరం. స్టార్ట్ చేయొచ్చు. ఏదో మనం డేట్లు పెట్టుకొని ఆ డేట్లు రీచ్ అయిపోవాలని చెప్పి బౌండ్ స్క్రిప్ట్ రాకముందే, స్క్రిప్ట్ అంతా కంప్లీట్ కాకముందే స్టార్ట్ చేసి షూటింగ్ జరుగుతూ ఉంటే స్క్రిప్ట్ కంప్లీట్ చేయడం, అవన్నీ మళ్ళీ నేను తప్పులు చేయకూడదు అని చెప్పేసి ఐ వాంట్ టు హ్యావ్ మై బౌండ్ స్క్రిప్ట్ అండ్ దెన్ డిక్లేర్ ద స్టార్ హంట్, దెన్ సెలెక్ట్ ద స్టార్స్, దెన్ లాంచ్ ద స్టార్స్, దెన్ షూటింగ్ స్టార్ట్స్. దిస్ ఈజ్ ద ప్లాన్ అనమాట. సో వెరీ సూన్ అని ఇంకా 3 weeks పట్టుద్దా 4 weeks పట్టుద్దా అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు నాకు తెలిసి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. అండ్ యాక్చువల్లీ ఆ ఇండివిజువల్ క్యాపబిలిటీస్ని బట్టేనండి, ఆ డైరెక్టర్ యొక్క క్యాపబిలిటీ, ఇంటెలిజెన్స్ని బట్టే. నేనైతే అంత ఇంటెలిజెంట్ని కాదు టు బి హానెస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అలా చేయడం అంటే ప్రొడ్యూసర్నే దెబ్బిచ్చడమే. చాలా దారుణం అండి. ఐ మీన్ ఆన్ ది సెట్స్ మనం సీన్లు రాసుకుంటూ కూర్చుంటే ఆ టైం చూడండి ఎంత టైం. ఇప్పుడు ఒక రోజుకు ఒక స్మాల్ హీరో అంటే చిన్న సినిమా రోజుకు ₹1,00,000 అండి షూటింగ్ ఎక్స్పెన్స్. ఓకే, రోజులో ఎన్ని గంటలు పనిచేస్తాం? 8 గంటలు పనిచేస్తాం అక్కడ. మార్నింగ్ 7 నుంచి 6, 11 అవర్స్లో 2 hours తీసేస్తే 9 hours, అంటే 9 hours అనుకుందాం. ఆ 9 hours ₹1,00,000 బేసికల్లీ, అంటే ఆల్మోస్ట్ అవర్లీ 10,000 రూపీస్. మనం ఇది రాసుకుంటూ దాంట్లో కనుక షూటింగ్ టైంలో 2-3 hours వేస్ట్ చేసినా 30,000 రూపీస్ అండి. డైరెక్ట్ లెక్క అది. ఇది లెక్క అనమాట. ఐ మీన్ ఇఫ్ యూ రియల్లీ కన్సిడర్ ద ఎకనామిక్స్. పోనీ అంటే లాస్ట్ మూమెంట్లో షూటింగ్ చేస్తుంటే చిన్న చేంజెస్ చేసుకుందాము, ఏదో అబ్బా ఇక్కడ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండు అనేది ఏదన్నా రాసుకోవడం, అది డిఫరెంట్ ఇష్యూ. ఇంప్రూవ్మెంట్, దెర్ ఈజ్ ఎ లిటిల్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ మన సీన్ ఉండదు మోస్ట్ ఆఫ్ ద. కొన్ని షూటింగ్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి, సీన్ చేతిలో ఉండదండి, కానీ రేపు షూటింగ్ ఉంటుంది. సీన్ ఏంటో తెలుసు, బట్ మొత్తం సీన్ పేపర్ ఉండదు. అక్కడ పొద్దున్నే ఒక రైటర్ వచ్చి రాస్తూ ఉంటాడు. అది క్రైమ్ అని నేను అనుకుంటాను. బట్ ఇండివిజువల్ వాళ్ళ ప్రొడ్యూసరు డైరెక్టర్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీని బట్టి ఉంటుంది. బట్ నేనైతే నా ప్రొడ్యూసర్కి అలా చేయొద్దని క్లారిటీ డిసైడ్ అయిపోయాను. మనీ సేవ్డ్ ఈజ్ మనీ అర్న్డ్ అండి సినిమా ఇండస్ట్రీలో. ఈ రోజున్న పరిస్థితులలో ఎంత సేవ్ చేస్తే అంత ఎర్న్ చేసినట్టే, అంతే. సో ఐ ఆల్వేస్ వాంట్ టు సేవ్ మనీ ఫర్ మై ప్రొడ్యూసర్. షూర్ అండి. ఐ మీన్ నేను డే 1 నుంచి అదే చెప్తున్నా, ఫిల్మ్ ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆన్ ది సెట్స్కి వచ్చి మనకు ప్లానింగ్ లేకుండా రకరకాల. సో లెట్స్ హ్యావ్ ప్లాన్ బిఫోర్. అది ముందే ప్లాన్ చేసుకొని దిగుతూనే మంచిదండి. అదే చెప్తున్నాను, మనీ సేవ్ చేయాలి ఎంత తక్కువ. ఇప్పుడు ఒక సినిమాకు సపోజ్ ఒక హీరో ఒక సినిమా 30 కోట్లు చేసింది అనుకోండి,
ఓకే, నెక్స్ట్ సినిమా బడ్జెట్ 30 కోట్లు అవుతున్నది. సో అర్థం చేసుకోవట్లా, 30 కోట్లు పెట్టి నెక్స్ట్ సినిమా తీస్తే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడ కొంటారు? అది సక్సెస్ అవుద్దా కాదా? ఐ మీన్ ఫెయిల్ అవుతే, ఆ 30 కోట్లు పెట్టి తీసిన సినిమా ఫెయిల్ అవుతే ఎంత దారుణం చెప్పండి. మై ఓన్లీ థింగ్ ఏంటంటే, ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ హీరో, ఒక స్టార్ ప్రొడ్యూసర్ సినిమా తీసి, ఇప్పుడు జనరల్ అందరూ దే బిలీవ్ ఇన్ కాంబినేషన్స్ కదండి. సో కాంబినేషన్స్ బిలీవ్ చేస్తున్నప్పుడు ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ హీరో, ఒక స్టార్ ప్రొడ్యూసర్, ఈ ముగ్గురు కలిసి ఒక సినిమా తీసి 6 కోట్ల డెఫిషిట్కి అమ్ముకుంటున్నారు, 6-7 కోట్ల డెఫిషిట్కి. మరి ఫర్ వాట్ వీఆర్ మేకింగ్ మూవీస్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్ అక్కడ. ఎందుకు అంటే మళ్ళీ ఆ తర్వాత అదంతా డిస్ట్రిబ్యూటర్ల మీద బాధడం, మళ్ళీ సినిమాలు కొనేటోళ్ళు లేకపోవడం. అట్లా మనం ఇప్పుడు చూస్తున్న ఎగ్జాంపుల్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు డెఫిసిట్లో రిలీజ్ అవుతున్నాయి. అది మనం ప్లానింగ్ స్టేజ్లో అమేజింగ్ అండి. మొన్న అంటే బేసికల్లీ నేను బాగా హ్యూజ్గా ఆర్జీవీని ఫాలో అవుతూ ఉంటా. మొన్న రక్త చరిత్ర చూడండి. ఐ మీన్ హీ మేడ్ రక్త చరిత్ర 5 పార్ట్స్ చేసేసాడు. అంటే రక్త చరిత్ర సేమ్ స్టోరీ, సేమ్ షూటింగ్. రక్త చరిత్ర పార్ట్ 1, పార్ట్ 2 తెలుగు, పార్ట్ 1, పార్ట్ 2 హిందీ అండ్ తమిళ్. 5 పార్ట్లు చేశారు 30 కోట్లలో. 90 కోట్ల బిజినెస్ జరిగింది అంతా కలిపి. జస్ట్ ఇమాజిన్ చేయండి, అది బిజినెస్ రియల్లీ. సో నేనేమంటా అంటే ఎవ్రీ డైరెక్టర్ షుడ్ హ్యావ్ బిజినెస్ సెన్స్. అంతే, నా సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది, నేను ఊహకేముందని నేను ఎంతైనా ఊహించుకుంటాను. నేను ఆ పెద్ద కొండ సెట్, ఆ వైజాగ్ నాకు బీచ్ సెట్ కావాలి హైదరాబాద్లో అంటాను. అవసరమా అనేది ఇంపార్టెంట్. అది హైదరాబాద్లో బీచ్ సెట్ అవసరం, అది దట్స్ వాట్ ఐ ఫీల్. నేనేమనుకుంటా అంటే ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ టేక్ ఆన్ కార్పొరేట్ కంపెనీస్ స్టఫ్ అండి. ఈవెన్ మ్యూజిక్ కంపెనీస్లో కూడా నో కార్పొరేట్ కంపెనీ కుడ్ సస్టైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆదిత్య అండ్ మధుర. పెద్ద రిలయన్స్ వచ్చింది, వెళ్ళిపోయింది. సోనీ, ఐ మీన్ దే ఆర్ అనేబుల్ టు సస్టైన్ దిస్ వన్ అనమాట. జనరల్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పర్సనలైజ్డ్ బిజినెస్ ఉంటుందండి. వాళ్ళు ఉండి చూసుకునేటట్టుగా ఉండాలి. అందుకనే ఇప్పుడు తమిళ్లో కార్పొరేట్ కంపెనీస్ తీసిన సినిమాలు మొత్తం అయిపోయి దే స్టాప్ ప్రొడక్షన్. ఈవెన్ హిందీలో కూడా చెప్పండి, కార్పొరేట్ కంపెనీస్ ఎక్కడ చేస్తున్నాయి? అన్ని యూటీవీ ఇప్పుడు హిందీలో ఉన్నాయా? లేవు. ఐ మీన్ ఇంకే ఇవి ఇప్పుడు ఏం మిగిలినాయి అని అంటే కరణ్ జోహార్ కంపెనీ, మన అంటే నాకు అలా కళ్ళు మూసుకొని నా బెస్ట్ మూవీస్ అంటే ఈ 3 గుర్తొస్తాయి నాకేమన్నా. ఫస్ట్ సాగర్ సంగమం అండి, తర్వాత శివ, తర్వాత గీతాంజలి అండి. అంతే, ఈ 3 సినిమాలు జనరల్గా అంతే. ఇంకా మిగతా అన్ని ఎంజాయ్ చేస్తాను. ఐ మీన్ ఎవ్రీథింగ్. ఆర్జీవీ మూవీస్ అన్నీ ఎంజాయ్ చేస్తాను, మణిరత్నం గారి మూవీస్ అన్నీ ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఐ మీన్ అది ఇండివిజువల్ చాయిస్ అండి, నిజం. అంటే నేనైతే ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ వన్. ఇన్స్పైర్ కావచ్చు, ఐ మీన్ ఏదన్నా ఇన్స్పైర్ అయితే ఏదో తెలియదు, కానీ నాకైతే ఇప్పుడు స్నేహితం చూసుకున్నా, మంగళంలో చూసుకున్నా కూడా మరీ నేను అది ఈ సినిమా చూసి ఈ సీన్ తీసుకున్నా, ఈ సీన్ అయితే నేనైతే అనుకోలే. నేనే కథ అల్లుకుంటా ఉన్నాను. ఐ హ్యావ్ టు అసిస్టెంట్స్, నా టీంతో కూర్చొని ఇలా అనుకుంటున్నాను, అలా అల్లుకుంటూ వెళ్తున్నాను నేనైతే. ఐ డోంట్ నో, మేబీ కొన్ని రోజులు అయిన తర్వాత నేను కాపీ కొట్టే పొజిషన్కి వస్తా కావచ్చు, మా ఐడియాస్ అన్ని పోయి, తెలియదు. యాజ్ ఆఫ్ నో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ వన్. అది ఇండివిజువల్ చాయిస్ యాక్చువల్గా.